రాష్ట్ర ప్రభుత్వాలు అటు పార్లమెంటులో ఇటు శాసనసభలో ప్రజా సమస్యల మీద చర్చించడం లేదంటూ సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపురం మండల కేంద్రంలోని ముద్రాజీ కమిటీ హాల్లో సిపిఎం మండల కార్యదర్శి మునిగాల రమేష్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు అంటే పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, రెండో వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ శీతాకాల సమావేశాలు అయితే ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలని చర్చించే బదులు ప్రజా సమస్యలపైన చర్చలు చేసి సరి అయినటువంటి నిర్ణయాలు చేయాల్సినటువంటి ఈ రెండు శాసన వ్యవస్థలు పరస్పర దూషణలకే పరిమితం అవుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఇది భారత పార్లమెంటు వ్యవస్థనే దిగజార్చేటువంటి స్థితికి ఈరోజు ఈ రెండు సభలు కూడా జరుగుతున్న తీరు మనకు కనిపిస్తూ ఉంది. అత్యంత దుర్మార్గంగా మొన్న పార్లమెంటులో 75 సంవత్సరాల రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ పేరును తీసుకొని దీన్ని ఎందుకు స్మరిస్తున్నారు అని చెప్పేసేటువంటి పద్ధతిలో అంబేద్కర్ని అవమానపరచడమే కాదు, ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశాడు, ఈ పార్లమెంటుకు ఉన్నటువంటి గౌరవాన్ని దెబ్బతీశాడు, అలాగే రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువని అగౌరవపరిచినటువంటి పద్ధతిలో అమిత్ షా వ్యవహరించాడు. కాబట్టి అమిత్ షాకి ఇంకెంత మాత్రము ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగేటువంటి అర్హత లేదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అంబేద్కర్ ఏదైతే ఆర్కిటెక్చర్ చేసి అంటే రూపొందించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తినే ఒక చట్టసభలో అవమానపరిచే పద్ధతులలో వ్యవహరించడం అనేది, మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గము. కాబట్టి దీన్ని వెంటనే ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే అమిత్ షా చర్యలకి నిరసనగా సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు జనగామ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి పార్టీ పిలిపించింది. ఆ రకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. దాంతోపాటు ఈరోజు అంత అవమానకరంగా మాట్లాడినటువంటి దాన్ని తప్పుదారి పట్టియడం కోసము ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతోటి ఒక నాటకం, అదాని కుంభకోణాలను కప్పిపుచ్చడం కోసం జమిలీ ఎన్నికలు అనేటువంటి ఒక నాటకాన్ని ముందుకు తీసుకొచ్చారు. అసలు మెజారిటీయే లేదు. దాదాపుగా 2/3 మెజారిటీ ఉంటేనే ఆ బిల్లులన్నీ పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే అదాని 2500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డబ్బులు అవినీతికి పాల్పడ్డాడు, అవినీతికి ఎర్రజూపాడు, అధికారులని కరప్ట్ చేశాడని చెప్పేసి అమెరికాలో కేసు బుక్ అయిందో, ఈరోజు అదాని అమెరికాకు పోతే అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి అవినీతి పరులను, అలాగే ఏదైతే దొంగలని వెనుకేసుకొస్తూ దానిపైన పార్లమెంట్లో చర్చ జరగకుంటుండడం కోసము మొన్ననేమో జమిలీ ఎన్నికలు, ఇప్పుడేమో అంబేద్కర్ని అవమానపరచడం, అలాగే ఇప్పుడు కొత్త డ్రామా ఎంపీలకు దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి ఐసీలో ఉన్నారని చెప్పేసి కొత్త డ్రామాని ఈరోజు బీజేపీ ముందుకు తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మీరు మానేయండి, పార్లమెంటులో ప్రజల యొక్క సమస్యలపైన చర్చించండి అని చెప్పేసి సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. కాబట్టి ఆ రకంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బీజేపీ యొక్క ధోరణిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అలాగే ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో కూడా అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగానికి ఇప్పటికి ఇంకా కొనుగోలు చేయట్లేదు, వరి ధాన్యం పూర్తి స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి లేదు. అలాగే రైతు భరోసా గురించి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అనేక నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి. అంటే ఈ సమస్యల మీద మీరు పార్లమెంట్లో చర్చ, అసెంబ్లీలో మీరు చర్చ చేయండి. వీటి మీద డిస్కస్ చేయడం కాకుండా వ్యక్తిగత దూషణలకు హరీష్ రావు లేదంటే రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వీటి మధ్య వ్యక్తిగత దూషణల పేరుతోటి సభా కాలయాపన చేయొద్దు, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించండి అని చెప్పి సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. వామపక్షాలు లేనటువంటి లోటు మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అక్కడ ఈ పార్లమెంట్లో జాన్ బిట్రాస్ గారు బ్రహ్మాండంగా చర్చ చేశారు. అలాగే ఇక్కడ కూడా
మనకి ఒకవేళ అసెంబ్లీలో వామపక్షాలు ఉంటే ఈరోజు బలంగా వామపక్షాల బలం ఉంటే మనకి ప్రజా సమస్యలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉండేది. అందుకనే దాన్ని అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఈ పార్లమెంటు అసెంబ్లీ సమావేశాల యొక్క తీరును పరిశీలించి ఈ యొక్క పార్టీల యొక్క వైఖరిని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆ రకంగా రాబోయేటువంటి కాలంలో ఈ బూర్జువా పార్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క విధానాలని ఎండగట్టడం కోసం పార్టీగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా దీన్ని గ్రహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.